నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. గత కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్న అమెరికా సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్ను విక్రయించబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. F-35 స్టెల్త్ ఫైటర్ అమెరికా తయారు చేసిన అత్యాధునిక యుద్ధ విమానం. రాడార్కు దొరకని సామర్థ్యం, ఖచ్చితమైన దాడి చేయగల నైపుణ్యం, అత్యంత అభివృద్ధి చెందిన డిజిటల్ ఇంటిగ్రేషన్ లాంటి లక్షణాలతో F-35 సూపర్ జెట్ ఫైటర్ గా ఉంది. ఇక ప్రస్తుతం అమెరికా వీటిని తనకు అత్యంత దగ్గరైన మిత్ర దేశాలకు మాత్రమే విక్రయిస్తోంది. త్వరలో సౌదీ అరేబియా కూడా వీటిని పొందబోతోంది. ప్రస్తుతానికి ఈ డీల్ ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు. సౌదీ రక్షణ శక్తి పెరిగితే అది పాకిస్తాన్ వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రముఖ పాత్రికేయుడు జమాల్ ఖషోగి హత్య పూర్వరంగంలో ఏర్పడిన ఉద్రిక్తత అనంతరం అమెరికా సౌదీ సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. 2018 తర్వాత సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ MBS మొదటిసారిగా శ్వేత సౌధానికి విచ్చేశారు. ఆయనకు ట్రంప్ అదిరిపోయేలా ఆతిథ్యం ఇచ్చారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల విక్రయాన్ని ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అవును, మేము F-35లు అమ్మబోతున్నాం అన్నారు. సౌదీ ఇజ్రాయెల్ సంబంధాలు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే యుద్ధ విమానాల అమ్మకంపై అమెరికా అధికారుల్లో కొంత ఆందోళన ఉంది. సౌదీ చైనా సంబంధాలు ఇటీవల బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమాన సాంకేతికత చైనా చేతుల్లో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.